సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు లెగ్స్ వర్కౌట్. ఓకే, ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసాం. ఒకటి వచ్చేసి బ్యాక్ అండ్ బైసప్, రెండోది చెస్ట్ అండ్ ట్రైసప్. ఓకే, కాంపౌండ్ ఎక్సర్సైజెస్, ఐసోలేషన్ మూమెంట్స్ ఎట్లా డివైడ్ చేసుకోవాలి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసా. అవి కూడా చూడండి, అవి చూస్తే ఇంకా బెటర్ గా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో సడన్ గా వచ్చి చూసిరనుకోండి, ఏమో ఏంది అనేది ఏదో చెప్తుండేంది అనేది ఉంటుంది. అందుకే మీరు ఒక సీక్వెన్స్ గా చూసుకుంటూ వచ్చిరనుకోండి, లెగ్స్ వర్కౌట్ కి వచ్చేసరికి ఇంకా మీకు డెప్త్ గా అర్థమవుతుంది. ఇంకా వేరే వాళ్ళ వీడియోలు చూడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. అర్థమైందా? లెట్స్ గో. ఫస్ట్ అయితే కూర్చుంటారు, ఒక చిన్న క్లాస్ ఇస్తా. ఇప్పుడు మోస్ట్లీ చాలా మంది జిమ్కి వెళ్తారు. మన బాడీలో బిగ్గెస్ట్ మజిల్ ఏదైనా ఉంది అండ్ హై వాల్యూమ్ మజిల్ ఏదైనా ఉంది అంటే అది లెగ్స్. ఓకే, మీరు చెస్ట్, షోల్డర్, ట్రాప్స్, బైసప్, ట్రైసప్, ఇంకా మీరు ఈ పైన అప్పర్ బాడీ ఎన్ని చేసినా లెగ్స్ అనేది ఒక్కటి చేస్తే మీకు ఫ్యాట్ లాస్ కానీ, మజిల్ గెయిన్ కానీ, టెస్టోస్టెరాన్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదన్నా, మీకు గెయిన్స్ పర్ఫెక్ట్ గా రావాలన్నా, ఇవన్నీ జరగాలంటే మీరు లెగ్స్ ట్రైన్ చేయాలి. లెగ్స్ లో ఉన్న మజిల్స్ అన్ని కలిపితే మన అప్పర్ బాడీకి ఈక్వాలిటీ ఉంటుంది. అర్థమైందా? సో మీరు లెగ్స్ ని స్కిప్ చేయొద్దు. ఇది ఫస్ట్ వన్ రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోస్ట్లీ చాలా మందికి లెగ్స్ అనేవి డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే వీక్ లో ఒకసారి చేస్తారు, మస్తు పెయిన్స్ వస్తాయి. మళ్ళీ రెండో వీక్ వచ్చేసరికి ఆ పెయిన్ గుర్తొచ్చి రెండో వీక్ చేయరు, లేదా ఫస్ట్ వీక్ చేస్తారు. ఫస్ట్ వీక్ లోనే మీరు 2 సార్లు 3 సార్లు ట్రైన్ చేస్తారు, హెవీ పెయిన్స్ వస్తాయి, బోర్ కొట్టేస్తుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ లో చేయరు. అలా కాదు, ఏదైనా సరే వీక్ లో ఒకసారి కంపల్సరీ రావాలి అండ్ నెక్స్ట్ వీక్ లో కూడా కంపల్సరీ రావాలి. మీ లెగ్స్ గ్రోత్ జరగకపోవడానికి మెయిన్ రీజన్ అనేది ఇదే. అండ్ మీకు తెలియదు ఈ లెగ్స్ వర్కౌట్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ముందు చెప్తా. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇంకేమనుకుంటారంటే లెగ్స్ వర్కౌట్ చాలా ఈజీ అనుకుంటారు. అంటే మిషన్స్ మీద కూర్చొని ఇట్టి ఆడిస్తే అయిపోతుందిలే అనుకుంటారు. లేదా ఈ లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్స్ మీద కానీ, హెవీ వెయిట్స్ వేసి ప్రెస్ చేయడం కానీ, లిఫ్ట్ చేస్తే అయిపోతుంది, చాలా ఈజీగా మజిల్స్ తిరిగిపోతాయి మీరు అనుకుంటారు. కాదు, అంత ఈజీ కాదు అది. మీరు ఎంత హెవీ వెయిట్స్ అనేది లేపుతారో మీ నీ పొజిషన్ అండ్ కింద కాలు పొజిషన్ అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. అంత పర్ఫెక్ట్ లెగ్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు హెవీ వెయిట్స్ వేసి కూడా వేస్ట్. నేను రాసిస్తా. మీరు స్క్వాట్ కొట్టేటప్పుడు డెప్త్ ఏదైతే కిందికి వెళ్ళి రావాలో ఆ డెప్త్ ని మీరు ఫాలో అవుతారు స్క్వాట్స్ కొట్టేటప్పుడు. కానీ కరెక్ట్ ఫామ్ గురించి మీకు క్లారిటీ ఉండదు. ఆ ఫామ్ అనేది నువ్వు కరెక్ట్ గా పెట్టి చేయకపోతే నువ్వు ఎంత డెప్త్ ఎంత కిందికి వెళ్ళి వచ్చినా సరే నీకు స్క్వాట్ కి అంత బెనిఫిట్ అవ్వకూడదు. సో ఎంత డెప్త్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫామ్ కూడా అంతే కరెక్ట్ గా పెట్టాలి. మీరు నార్మల్ గా ఇప్పుడు లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు నీ పెయిన్స్ కనుక వచ్చినా, బ్యాలెన్స్ అనేది ఒకవేళ మీరు మెయింటైన్ చేయలేకపోతున్నా, మీరు లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ స్ట్రెంగ్త్ ఫీల్ అవ్వకుండా స్ట్రెంగ్త్ ని ఫీల్ అవ్వలేకపోతున్నారు, మన వల్ల కావట్లేదు, ఇంకా నేను చెయ్యలేను, అలాంటి ఫీలింగ్ వచ్చినా, వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అని అనిపించట్లేదు అనే ఫీలింగ్ వచ్చినా, మీరు లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నట్టు. అప్పుడు గనక ఇప్పుడు నేను చెప్పిన ఫీలింగ్స్ అన్ని మీకు వస్తున్నాయంటే మీ లెగ్స్ గ్రోత్ అనేది జిందగీలో అవ్వవు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వీడియోస్ లాగానే ఈ లెగ్స్ వర్కౌట్ కూడా చేద్దాం. అసలు లెగ్ డే వచ్చిన రోజు ఏం చేసుకుంటే బెస్ట్, అసలు మన లెగ్స్ ని గ్రోత్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మొత్తం చెప్తా, క్లియర్ గా వినండి. గుర్తుపెట్టుకోండి, లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఓన్లీ కాంపౌండ్ ఎక్సర్సైజెస్ ఉండకూడదు, ఓన్లీ అవే ఉండకూడదు, అలాగే ఓన్లీ ఐసోలేషన్ మూమెంట్స్ ఉండకూడదు, అలాగే నార్మల్ గా ఎంటీ స్క్వాట్స్ కొడతారు కదా అట్లా కూడా కొట్టి ఫెయిలియర్ వరకు తీసుకెళ్ళకూడదు. ఓవరాల్ యాంగిల్స్ లో నుంచి మన లెగ్స్ ని ట్రైన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇది ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్. ఇది హైలీ కాంపౌండ్ ఎక్సర్సైజ్, వెరీ కాంపౌండ్ ఎక్సర్సైజ్, బిగ్గెస్ట్ కాంపౌండ్ ఎక్సర్సైజ్. ఈ కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనేది మీరు మిస్ చెయ్యొద్దు మీ లెగ్ డే, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్, నాట్ ఓన్లీ బిగినర్. సో మీరు కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం బార్బెల్ స్క్వాట్స్ ని మిస్ చేయొద్దు. ఇది హైలీ కాంపౌండ్ ఎక్సర్సైజ్, చాలా జాగ్రత్త ఉండాలి. నేనైతే డీప్ లెవెల్ అయితే మరీ ఎక్స్ప్లెయిన్ చేయను, బేసిక్ లో చెప్తా, ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన బిగినర్స్ ఉన్నప్పుడు. ఓకే, సో ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే స్క్వాట్ ర్యాక్ దగ్గర చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను వెయిట్ తీసుకొని ముందుకు వస్తా, బట్ ఎందుకంటే ఇక్కడ ఇలా ఉండి కొట్టలేను, నేను ఇటు తిరిగి కొట్టొచ్చు కానీ ఇలా ఉండి కొట్టలేను, కొంచెం ముందుకు వస్తా. సో షోల్డర్ విత్ తీసుకోండి, సింపుల్ గా గ్రిప్ ని ఇలా పట్టుకోండి, ఇలా తీసుకోండి. జస్ట్ మీకు ఇక్కడే చూపిస్తున్నా ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది తీసుకున్నా కదా, ఇలా వచ్చి తీసుకున్నా. ఓకే, తర్వాత చెస్ట్ లైట్ గా అప్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా స్ట్రైట్ అయిపోతారు. లెగ్స్ డిస్టెన్స్ ఉందా, టూ మచ్ వైడ్ పెట్టద్దు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు లెగ్స్, అలానే టూ మచ్ గా క్లోజ్ చేయొద్దు, అప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. జస్ట్ మీ షోల్డర్ విత్, మీ షోల్డర్స్ ఎలా ఉన్నాయో అలా స్ట్రైట్ గా ఉంచండి. నెక్స్ట్ కింద మీ పాదాలు ఉన్నాయా, ఎంత ఉంది కదా, లైట్ గా వెళ్ళేటప్పుడు హిప్ ఆటోమేటిక్ గా బెండ్ అవుతూ ఉంటుంది, చెస్ట్ మాత్రం అలాగే స్ట్రైట్ ఉంటుంది. ఓకే, డీప్ గా వెళ్ళాలి కిందికి. ఓకే, ఇప్పుడు నా నీస్ చూసిరా, ఓకే, చాలా డీప్గా వచ్చేసిన. లిఫ్ట్ చేసేటప్పుడు కూడా పుష్, చూడు నేను ఇటు రాలే అర్థమైందా? మీ మోకాలు ఉన్నాయా, మీ మోకాలు అనేవి ఇక్కడే బెండ్ అవ్వాలి, ఇలా కాదు మోకాలు. ఇప్పుడు ఇది మోకాలు కదా, ఇట్లా వెళ్ళాలి.
ఇట్లా ఇటు అంటే ఇటు వెళ్ళాలి, ఇటు కాదు. ఇంకొకసారి వెయిట్ వేసి క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు లైట్గా చెస్ట్ అప్, దాని తర్వాత ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతారు. లైట్గా కింద మీ పాదాలు ఉన్నాయా, వాటిని లైట్గా స్లైడ్గా పక్క సైడ్ జరపండి. కింద స్ట్రాంగ్ ఉండాలి ఆ బేస్, అసలు మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడైతే బెండ్ అవుతారో లైట్గా ఇట్లా బెండ్ అవుతా ఉంటారో, డీప్ లెవెల్లోకి వెళ్తూ ఉంటారు కదా, మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంతే వెళ్ళండి. కానీ కరెక్ట్ ఫామ్తో చేయండి. వితౌట్ ఫామ్ తోటి, ఫామ్ సరిగ్గా లేకుండా డెప్త్ అనేది వేస్ట్, ఎంత డెప్త్ ఉన్నా వేస్ట్. ఫామ్ కరెక్ట్గా ఉండి డెప్త్ అనేది కొంచెం ఉన్నా చాలు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి, ఇది నా ఫామ్ కరెక్ట్, ఓకే చాలు, ఈ డెప్త్ చాలు. ఇంకా మీరు వెళ్ళగలిగితే మీకు కంఫర్టబుల్గా ఉండాలి, చాలు. ఇదే కంఫర్టబుల్గా మీ డెప్త్ అనేది ఇంకా పెంచవచ్చు. ఇది ఇలా మీకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు వెళ్ళండి. డిప్రెషన్. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా వర్కౌట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను అది ఒక 6 సెట్స్ కొట్టినా, ఓకే 6 సెట్స్. సో చాలాసేపు దమ్ అనిపించింది, అందులో ఉబ్బ తీస్తున్నాను, కొంచెం గ్యాప్ తీసుకున్నా. మీరు కూడా గ్యాప్ తీసుకోండి. ఇక్కడ దాచుకోనికి, వేసుకోనికి, చెప్పనీకి ఏం లేదు. ఎవరికైనా హార్ట్ బీట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటే రెస్ట్ తీసుకోవాలి, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ లెగ్ ప్రెస్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనం స్క్వాట్స్ కొట్టాం కదా, ఆల్రెడీ మజిల్ అనేది వాల్యూమ్ అనేది అంతగా ఉండదు. లైక్ వాల్యూమ్ అంటే ఏం లేదు, ఫెయిలియర్ అనేది అంత జరగదు స్క్వాట్స్ లో, ఓకే. కాకపోతే ఎవ్రీ మజిల్ కి స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది, అర్థమైందా? స్ట్రెంత్, ఎందుకంటే మజిల్స్ లోపల నుంచి స్ట్రెంత్ అనేది జనరేట్ అవుతుంది. అది నీకు రేపు పొద్దున ఇంకెక్కడైనా నువ్వు నార్మల్ స్క్వాట్స్ కొడడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లెగ్ ప్రెస్ అనేది మనకి ఇంకొంచెం యాడ్ చేసుకోవడానికి, వాల్యూమ్ ని యాడ్ చేయడానికి లెగ్ ప్రెస్. వాల్యూమ్ మీన్స్ ఏం లేదు, ఇంకొంచెం మజిల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాం అంతే. నేను ఎడ్యుకేషన్ కంటెంట్ ఇస్తున్నా, నేను ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత, అది ఏ జిమ్ అయినా సరే, ఓకే. ఇప్పుడు మా దాంట్లో ఈ లెగ్ ప్రెస్ మిషన్ అనేది ఓకే 100కి 75 ఇస్తా, ఓకే. ఎందుకంటే కొంచెం చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అవి ఇంకా అవి ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. వెయిట్ అనేది డిఫాల్ట్గా ఎంత ఉంది, దీని కెపాసిటీ ఎంత, నువ్వు లేపగలుగుతావా, నెట్టగలుగుతావా, పుష్ చేయగలుగుతావా అని తెలుసుకొని ఆ తర్వాత వచ్చి పడుకో. బికాజ్ ఎందుకంటే వన్ లాక్ నువ్వు లాక్ మర్చిపోయినావు అనుకో, డైరెక్ట్ వచ్చేసి నీకు మీదకి వచ్చేస్తుంది. మోకాలు ఇరిగిపోతే, కాలు ఇరిగిపోతే చాలా డేంజర్, అర్థమవుతుందా? సో అందుకోసమే నేను వెయిట్ కూడా తీస్తున్నా. బేసిక్గా లెగ్ ప్రెస్ మిషన్ అనేది నేను ఎక్కువగా చేయను, నార్మల్గా ఎప్పుడైనా ఒకసారి చేస్తా, ఓకే. ఎస్పెషల్లీ షూ ఉండొద్దు. ఇప్పుడు నేను ఇక్కడ లాక్ తీసిన, ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క లాక్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, చూసుకోవాలి, ఓకే. ఇప్పుడు ఇది షోల్డర్ కదా, ఇలా షోల్డర్ విడుతూ నా లెగ్స్ పెట్టినా, ఓకే. టూ మచ్ వైడ్ పెట్టలేదు, అట్లానే టూ మచ్ క్లోజ్ కూడా పెట్టలేదు. దాని తర్వాత సేమ్ మనం స్క్వాట్స్ ఎలా కొడతాం అలా కొంచెం ఇలా బెండ్ చేయండి, మరి ఎక్కువ వద్దు, స్ట్రైట్గా ఉన్నా పర్లేదు, ఇక్కడ ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇట్లా క్లోజ్ చేసేటప్పటికే మీరు కంఫర్టబుల్గా ఉండాలి, ఓకేనా. ఆల్రెడీ మీ బ్యాక్ పొజిషన్ అన్ని ఇక్కడికి వచ్చేసింది, ఈప అనుకుంది, నెత్త అనుకుంది అన్నీ అనుకున్నాయి. ఇంకా మీరు కష్టపడాల్సింది ఏం లేదు, నెట్టడమే, కానీ పర్ఫెక్ట్గా నెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకుంటేనేమో నా హెడ్లే వస్తుంది లైట్గా. ఇప్పుడు ఇట్లా పట్టుకున్నా సపోర్ట్గా, ఓకే, సింపుల్, ఓకే, వస్తుంది చూడండి, ఓకే. ఇది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ సరిపోతుంది. మళ్ళీ పుష్, ఓకే. మళ్ళీ ఫుల్గా లాక్ చేయొద్దు, ఇట్లా ఫుల్గా లాక్ చేయొద్దు, ఓకే. ఇట్లా ఫుల్గా లాక్ చేస్తే డైరెక్ట్ మీ బోన్స్ అనేవి పైకి వచ్చే అవకాశం ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటాయి. ఇట్లా ఉండాలి, ఇట్లా లాక్ చేయొద్దు, ఇట్లా ఉండాలి. మీ పాదం కూడా స్ట్రాంగ్గా ఉండాలి, పుష్, ఓకే. మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేస్తారు, వస్తుంది చూడండి, స్లోలీ డౌన్, ఇట్లా జల్కేయొద్దు. మీకు ఇది ఉందా అసలు? ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఈడ జస్ట్ మజిల్ని బిల్డ్ చేయడానికి వాల్యూమ్ అంటే అర్థం చేసుకోండి. వాల్యూమ్ అంటే జస్ట్ మీరు మీ మజిల్స్కి ఇంకొంచెం లోడ్ ఇస్తున్నారు అంతేగాని దీని మీద ఎక్కి దీని మీద వెయిట్ లేసి ఇష్టం వచ్చినట్టు నెట్టి వేస్ట్. అసలు మజిల్ని మైండ్తో ట్రైన్ చేస్తారు, బలం స్ట్రెంగ్త్తో కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత స్లోగా వచ్చిందో ద సేమ్ టైం అంతే స్లోగా నెట్టాలి, అంతే. జస్ట్ ఇక్కడే మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి. ఏందరా అనేది వన్స్ అయిపోయిన తర్వాత వెంటనే సో మళ్ళీ ఒకసారి చూపిస్తా. వచ్చిర్రు, కూర్చుర్రు, పుష్ చేసిర్రు, లాక్స్ తీసుకుర్రు, స్లోలీ డౌన్. ఎప్పుడైతే మనం మన వైపు తెచ్చుకుంటామో బ్రీత్ పీల్చుకోవాలి, ఇప్పుడు బ్రీత్ వదలాలి, ఓకే. ఒకసారి చేస్తా చూడండి, పీల్చుకున్నా, వదిలినా. మీకు ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కొన్ని వర్కౌట్స్ కొన్ని పొజిషన్స్ అనేవి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు, అది కామన్. సో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఉంటాయి, అందుకే మీకోసం అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లెట్స్ గో. అర్థమైందిగా? కామెంట్ చేసుకోండి.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ సింగిల్ లెగ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సింగిల్ లెగ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన బాడీలో ఎప్పుడైతే మనం స్క్వాట్స్ కొడతామో, స్క్వాట్సే కాదు ఏ మజిల్ అయినా సరే, ఏ మజిల్ అయినా ట్రైన్ చేసేటప్పుడు పర్టికులర్ ఆ మజిల్ గ్రూప్ లో ఒకటి సింగిల్ ఐసోలేషన్ మూవ్మెంట్ అనేది ఉండాలి. ఐసోలేషన్ మూవ్మెంట్ అని కాదు, సింగిల్ ఏదైనా ఒక సింగిల్ మజిల్ ట్రైన్ చేయడానికి ఉంచాలి. అంటే సపరేట్ గా ట్రైన్ చేయాలి. అప్పుడే లైక్ ఈ లంజెస్ అనే వర్కౌట్స్ ని కొంచెం డెవలప్ చేసుకోవడం. ఏదైతే మజిల్ వీక్ ఉందో, ఏదైతే డెఫినేషన్ లేదో ఆ మజిల్స్ ని ట్రైన్ చేసుకోవడానికి లంజెస్ ఆ వర్కౌట్ ని బేసిక్ గా ఇట్లా ఫామ్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే వర్కౌట్ ని మనం కంట్రోల్ గా చేయాలి. సో ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ లంజెస్ చేయండి, ఇట్లా చేయండి, అది కాదు. దాని వెనుకున్న హిస్టరీ తెలిస్తే అది ఎందుకు దేనికి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను కూడా వర్కౌట్ చేసుకుంటున్నాను కదా, మజిల్స్ హెవీ ఫటిక్ అవుతున్నాయి నాకు కూడా. సో ఇప్పుడు సింగిల్ లెగ్స్ ని కంట్రోల్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్టేజ్ లో సింగిల్ లెగ్ ని కంట్రోల్ చేస్తే లెగ్ డే వచ్చినప్పుడు మీకు పీక్ స్టేజ్ లో ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ అనేది. లెట్స్ గో. ఫస్ట్ మీకు నార్మల్ గా చూపిస్తా. ఇప్పుడు బేసిక్ గా లంజెస్ అనేది చాలా డిఫరెంట్ వేలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయొచ్చు, లేదా ఇలా చేయొచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది పర్ఫెక్ట్ చెప్తున్నా కదా. అందులో ఎస్కేప్ ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఫస్ట్ ఇది చేద్దాం, జస్ట్ మీకు చూపిస్తా పొజిషన్. ఓకే, ఒక లెగ్ ముందుకేసామా, వెనకున్న లెగ్ అనేది జస్ట్ మీకు సపోర్ట్ మాత్రమే. ఓకే, మెయిన్ వెయిట్ అంతా దీని మీదనే పడాలి. అట్లా దీన్ని చేసి చూపిస్తా. మెయిన్ లెగ్ మీదనే మీరు మెయింటైన్ చేయాలి వెయిట్ అంతా. వెనకున్న లెగ్ అంతా కూడా సపోర్ట్ కోసమే. ఓకే, బెస్ట్. ఇదైతే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అలా నడుచుకుంటూ ఒక రౌండ్ వేద్దాం. నాకు కూడా వర్కౌట్ అయిపోద్ది. లెట్స్ గో. ఆల్రెడీ మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి నాకు. జారుతుంది మ్యాట్. సో గైస్, ఇట్లా చేస్తే బెస్ట్ ఆప్షన్. వర్కౌట్ని ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు ఇట్లా వాకింగ్ లంజెస్ చేస్తే. నెక్స్ట్ వన్. సో గైస్, ఇప్పుడు మనం వాకింగ్ లంజెస్ చేసినాం కదా. ఈ వాకింగ్ లంజెస్ లో మీకు ఎక్కువగా మజిల్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ ఏమేమి ఉంటాయంటే, ఎస్పెషల్లీ ఫ్రంట్ స్క్వాట్స్, హ్యామ్స్ట్రింగ్స్ అంతగా ఇన్వాల్వ్ అవ్వవు. ఆల్సో గ్లూట్స్, రౌండ్ పిర్రలు వస్తాయి. ఓకే, మస్తు ఉంటాయి. ఈ లంజెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే లెగ్ కల్స్ లో ఇప్పుడు 2 మిషన్స్ ఉంటాయి. బికాజ్ మీకు నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, మా దగ్గర వెరీ బేసిక్ లెవెల్ మిషన్ ఉందన్న, మా మాస్టర్ అడ్వాన్స్ లెవెల్ తెచ్చిండు. అది కూడా చూపిస్తాం. మొన్న రీసెంట్గా కూడా చూపించాం మీకు. ఇది వెరీ బేసిక్ లెవెల్, చాలా బేసిక్ లెవెల్. సో దీనికంటే ఇంకా వెరీ బేసిక్ లెవెల్స్ కూడా ఉంటాయి, కానీ ఇది హైలైట్. లెగ్ కల్స్ కానీ లెగ్ ఎక్స్టెన్షన్ కానీ హైలైట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ చేసి చూపిస్తా. దాని తర్వాత ఇది ఉంటే ఇలా చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది కూడా చూపిస్తా. వెరీ సింపుల్. ఇది వస్తే ఐసోలేషన్ మూమెంట్ కిందనే వస్తుంది. ఓకే, సింపుల్ అంతే. నాకైతే చాలా ఇష్టం ఇది. జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. ఎందుకంటే లెగ్ కల్ అయిపోయిన తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్లో ఇది నాకు లెగ్ ఎక్స్టెన్షన్లో కూడా ఇది హైలైట్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ లెగ్స్ మరీ ఫటిక్ అయిపోయినాయి రాబాయ్. నెక్స్ట్ ఆడ ఉంటుంది, అది చూపిద్దా. సో గైస్, ఇప్పుడు ఇది లెగ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు ప్లస్ రివర్స్ కర్ల్ చేయొచ్చు హ్యామ్స్ట్రింగ్స్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇది మీ జిమ్లో చూసుకోండి మీరు,
అడ్జస్ట్ చేసుకోండి మీరే. ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి లైక్ ఇది కానీ అది కానీ ఐసోలేషన్ మూవ్మెంట్ అనమాట. ఇప్పుడు చాలా మంది లెగ్స్ విషయంలో వస్తారు, ఫ్రంట్ స్క్వాట్స్ కొడతారు, లేకపోతే ఓన్లీ ఫ్రంట్ మజిల్స్ స్క్వాట్ మజిల్స్ కోసం ఏదో ఒకటి చేస్తారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే ఓవరాల్ గా బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా లేకపోతే నీ లెగ్ ఓవరాల్ గా కనిపించదు. ఇప్పుడు మనకి ట్రైసప్ అనేది చాలా పెద్ద మజిల్, అంటే మనం ఎక్కువగా బైసప్ ని ట్రైన్ చేస్తాం పెంచాలని, కానీ ఆర్మ్ సైజ్ పెరగాలంటే ట్రైసప్. అట్లనే మన లెగ్స్ అనేవి బిగ్ సైజ్ లో కనిపించాలంటే ఎక్కువగా వెనక సైడే ఉంటాయి మజిల్స్, వాటిని కూడా ట్రైన్ చేయాలి మనం. అర్థమవుతుందా? లెట్స్ గో. ట్రైన్ చేసేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెట్టుకునేడా దీన్ని కింద లాక్ చేసుకున్నా. ఇప్పుడు చూడు, పైకి వచ్చిందా, కిందికి పుల్ చేసిన, పైకి వెళ్ళిందా, లైట్ గా స్క్వీజ్ చేసిన, ఓకే మజిల్స్ అన్ని స్ట్రైట్ అయినాయి. చూడు స్ట్రైట్ అయినాయి, ఓకే నేను ఇట్లా పెట్టలే ఇంకా. సో పైకి వచ్చేసింది, స్ట్రైట్ అయింది అంటే మజిల్స్ అన్ని స్క్వీజ్ అయినాయి. దాని తర్వాత ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మొత్తం యూజ్ చేసి కాల్ చేయాలి, అంటే క్లోజ్ చేయాలి మొత్తం. ఓకే చూడు, మొత్తం లోపల నెట్టిన, ఓకే 1 సెకండ్ హోల్డ్, మళ్ళీ ఎమ్మనే రిలీజ్, మొత్తం స్క్వీజ్ మజిల్స్ అన్ని సాగుతున్నట్టు ఫీల్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ లోపలికి, ఓకే ఇదే సేమ్ కోడ్ అక్కడ కూడా అప్లై అవుతుంది, సేమ్ అంతే. మొత్తం వెనకెళ్ళాలి, మళ్ళీ మొత్తం పుల్ చేయాలి. ఓకే ఇప్పుడు ఇట్లా చేస్తారు చాలా మంది. ఏం చేస్తారంటే సింపుల్, ఏం లేదు. ఎందుకు రే స్లిప్ అవుతుంది? వెరీ సింపుల్, ఏం లేదు. చూడు వచ్చిందా, లోపలికి నెట్టినామా, 1 సెకండ్ హోల్డ్, స్లో రిలీజ్. మనం మజిల్స్ని ట్రైన్ చేయడానికి వచ్చినప్పుడు మజిల్స్ని ట్రైన్ చేయాలి, ఫీల్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతేనే నీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే హ్యామ్స్ట్రింగ్స్ సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్. దీన్ని కిందకి తీసుకురావాలన్నమాట. 2 ప్లేట్ల యమలోడ్ ఉంటుంది అనేది. మిషన్ మీద కూర్చొని కథం బ్లాక్ చేసుకున్నా కదా, పులుసు గారిపోద్ది. ఇక వెరీ సింపుల్. ఇప్పుడు పుల్ చేసినామా, అక్కడ కూడా సేమ్, జస్ట్ ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నదాంతో చేసుకోవాలని చెప్పేసి మీకు అంత క్లారిటీ ఇస్తున్నా. అర్థమైనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే పుల్ చేస్తామో, పైకి లేపుతామో, మన అరికాళ్ళు ఉన్నాయి కదా, అరికాళ్ళు అనేవి స్ట్రైట్ లైన్ లో ఉంచుకోవాలి. ఓకేనా? ఇట్లా ఉంచొద్దు, ఇట్లుండొద్దు, ఇట్లుండాలి. అదొకటి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది, చెప్పలేకపోతాను ఎక్కువ. రెండోది, పైకి లిఫ్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చేటప్పుడు అట్లీస్ట్ 2 సెకండ్స్ ఉండాలి. చూడండి, లిఫ్ట్ 1 2 3 ఇట్లా ఒక 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ హోల్డ్ చేయాలి స్లోగా. పైకి రాగానే వెంటనే కింద తీసుకురావద్దు, ఎందుకంటే స్లోగా తీసుకొస్తేనే డెప్త్ పెరుగుతుంది. మరి అమ్మా మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నంత వరకు తీసుకెళ్ళకండి. జస్ట్ నార్మల్గా హోల్డ్ చేయండి, నార్మల్గా పైకి లేపండి, నార్మల్గా కింద దింపండి, అంతే. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి. ఇంకొకటి మంచి థింగ్ చేస్తాం మీకోసం. చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది, వీడియోలలో చూసేటప్పుడు, యాక్షన్లోకి దిగినప్పుడు అర్థమవుతుంది. సో గైస్, నెక్స్ట్ వన్ కాప్ మజిల్స్కి, కింద పిక్కలకి లిటరలీ రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఇచ్చే సిరీస్ ఎస్పెషల్లీ ఈ బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి జంప్ అవ్వాలి అనుకునే వాళ్ళకి జస్ట్ ఇది ఒక 5%, ఇంకా 95% ఉంది. అల్ట్రా ప్రో లెవెల్లో తట్టుకోలేరు, ఇక చచ్చిపోతారు, ఆ లెవెల్ ఉంటుంది. సో అంత దూరం నేను తీసుకోదలుచుకోవట్లప్పుడే, అందుకే జస్ట్ 5% ఇచ్చా మీకు. ఇది మిషన్, మాన్యువల్గా కూడా చూపిస్తా. ఇదైతే మిషన్ మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ ఇది ఇట్లా అనుకొని అంతే, ఇక సింపుల్. నేను షూ వేసుకున్నా, మీరు ఇంకా షూ తీసేసి చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా ఉంది కటింగ్, మనం కటింగ్ చేయాలి. ఇంకా జస్ట్ ఇది నార్మల్గానే వచ్చిన ఇంకా. ఓకే సింపుల్. మాన్యువల్గా ఇక్కడ చూపిద్దాం. సో గైస్, ఆ మిషన్ కనుక మీ దగ్గర లేకపోయినా పర్లేదు, ఆ మిషన్ మీద చేస్తేనే వస్తుందని గ్యారంటీ అట్లా ఏం లేదు. ఓకే సింపుల్గా ఇలాంటిది కొంచెం పైకి లావండి. ఓకే సింపుల్. ఓకే కిందికి వెళ్ళండి, స్ట్రెచ్, మొత్తం మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయ్యేంత వరకు వెళ్ళండి. లిఫ్ట్ పై వరకు వెళ్ళండి. ఓకే సింపుల్. కిందికి రండి. ఓకే పై వరకు వెళ్ళండి. దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. నేను వాడికి అంటే ఇట్లా ఉంటాయి, కానీ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ కాదు అది. ఓకేనా? ఒక 2 మినిట్స్ మాట్లాడతా. ఓకే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకొని చేసిన ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ లోపల జరిగే ప్రాసెస్ అనేది వెరీ డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మజిల్స్ని ఎలా ట్రైన్ చేయాలో నీకు ఇన్ని వీడియోస్ ఉన్నాయి. మజిల్స్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవడు చెప్పాడు, అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తా. స్క్వాట్ మజిల్స్ ఉన్నాయా, బార్బెల్ స్క్వాట్స్, దాంట్లో మనం కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసినాం. అంటే కంప్లీట్ స్ట్రెంత్ బేస్ మీద వర్క్ చేస్తాం. ఇది స్క్వాట్స్. లెగ్ ప్రెస్ మిషన్ ఏమో వాల్యూమ్ యాడ్ చేసుకుంటాం, అంటే మన మజిల్ సైజ్ ని ఇంకొంచెం పెంచుకోవడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఈజీ వే మజిల్ ని బ్రేక్ డౌన్ చేసుకోవడానికి. ఏదైతే లంజెస్ వర్కౌట్ చేసినామో అందులో స్టెబిలిటీ
స్టెబిలిటీ అలాగే మన లెగ్స్ బ్యాలెన్స్ ని మనం మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ లెగ్ కల్ ఏ మిషన్స్ అయితే మాట్లాడుకున్నామో ఆ మిషన్స్ ఏమో ఐసోలేషన్ మూవ్మెంట్స్ మిషన్స్. ఆ మిషన్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చిన్న చిన్న మజిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ సిరీస్ లో చేసిందంతా కూడా ఆల్సో ఇప్పుడు లెగ్స్ వర్కౌట్ విషయంలో కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటది, మీకు అర్థం కావడానికి కానీ రిజల్ట్స్ రావడానికి కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మీరు కనుక మంచిగా ట్రైన్ చేస్తే. నేను చెప్తున్నా, మాట ఇస్తున్నా, మీరు ట్రై చేయండి అంతే. కాంపౌండ్ ఎక్సర్సైజెస్ అనేవి నేను యాడ్ చేసుకున్నప్పుడు నా మజిల్ వాల్యూమ్ అండ్ నా స్ట్రెంగ్త్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకున్నా. ఎప్పుడైతే నేను ఐసోలేషన్ మూవ్మెంట్స్ ని యాడ్ చేసుకున్నాను, లెగ్ ఎక్స్టెన్షన్ కానీ, లంజెస్ కానీ, సింగిల్ ఆర్మ్ లెగ్ కానీ, ఇంకా చాలా ఉంటాయి డిఫరెంట్వి, ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల నాకు మజిల్ షేప్ అనేది అండ్ డీటెయిల్స్ కటింగ్స్ అనేవి చాలా బాగా వచ్చినాయి. ఇది మెయిన్ సీక్రెట్. సో వీడియో ఎండ్ చేస్తున్నా, ఒకటి చెప్తున్నా వినండి. స్ట్రాంగ్ లెగ్స్ కావాలి అంటే స్ట్రాంగ్ బేస్ అయి ఉండాలి. నువ్వెంత స్ట్రాంగ్ లెగ్స్ కోసం ట్రై చేస్తావో నువ్వు అంత స్ట్రాంగ్ గా బేస్ అయి ఉండాలి. నువ్వెంత స్ట్రాంగ్ గా బేస్ అయి ఉంటే నీకు అంత స్ట్రాంగ్ లెగ్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకో.